నేటి నుంచి బెజవాడ దుర్గమ్మ ఆలయానికి వెళ్లాలంటే సంప్రదాయ దుస్తులు తప్పనిసరి. ఆలయ పవిత్రతను కాపాడి భక్తుల్లో ఆధ్యాత్మిక భావాన్ని మరింత పెంపొందించేందుకే ఈ నిర్ణయం అంటున్నారు అధికారులు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో నేటి నుంచి కఠిన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దర్శనానికి వచ్చే వారికి సాంప్రదాయ దుస్తులు లేకుంటే ఆలయంలోకి అనుమతించారు. అమ్మవారి ఆలయంలో సెల్ ఫోన్ వాడకంపై కూడా పూర్తిగా నిషేధం విధించారు. ఆలయ సంప్రదాయాలకు భంగం కలగకుండా ఈ ఆంక్షలు అమలు చేస్తున్నట్టు చెబుతున్నారు అధికారులు. ప్రోటోకాల్ దర్శనాలకు వచ్చేవారు తమ సెల్ ఫోన్లను ఆఫీసులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. భక్తులు, ఉద్యోగులందరికీ సాంప్రదాయ దుస్తులు తప్పనిసరి అని ఆదేశాలు జారీ చేశారు. స్కానింగ్ పాయింట్, టికెట్ కౌంటర్ వద్ద కఠిన తనిఖీలు నిర్వహించనున్నారు. ఇటీవల ఆలయ పాలక మండలి సమావేశాల్లో ఈ అంశంపై చర్చ జరిగింది. ప్రత్యేకించి శరన్నవరాత్రుల కాలంలో లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. ఆ సమయంలో భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాల్సిన అవసరం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే తిరుమల శ్రీవారి ఆలయంలో సంప్రదాయ వస్త్ర విధానం విజయవంతంగా అమలవుతోంది. ఇదే నమూనాను కనకదుర్గమ్మ ఆలయంలోనూ అమలు చేస్తే ఆలయ మర్యాదలు మరింత పెరుగుతాయి అని ఆ సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ మేరకు దేవాదాయ శాఖ, ప్రభుత్వాధికారి స్థాయిలో చర్చలు జరిపారు. గత కొద్ది రోజుల నుంచి భక్తులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తూ దుర్గగుడిలో సంప్రదాయ దుస్తుల సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు. భక్తులు ఆలయ దర్శనానికి వచ్చే సమయంలో పురుషులు ధోతి, అంగవస్త్రం ధరించాలి. మహిళలు చీర, హాఫ్ శారీ లేదా సంప్రదాయ రీతిలో ఉండే వస్త్రాలు ధరించాల్సి ఉంటుంది.